బ్రేకింగ్ న్యూస్ మణికొండ కాల్పుల ఘటనలో కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది। ఈ సాయంత్రం మణికొండలో జరిగిన కాల్పులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి। అయితే మణికొండలో కాల్పుల ఘటనలో ట్విస్ట్ బయటకు వస్తుంది। అసలు కాల్పులు జరగలేదు అని పోలీసులు ప్రకటిస్తున్నారు। కాల్పులు జరిగాయి అంటున్నాడు బాధితుడు వెంకటేష్ గౌడ్। కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ ఈ కాల్పులు జరిపారు అని బాధితుడు వెంకటేష్ గౌడ్ అంటూ ఉంటే పోలీసులు మాత్రం ఎటువంటి కాల్పులు జరగలేదంటూ ఉన్నారు। వెంకటేష్ గౌడ్ అండి। నేను కృష్ణ ధర్మ పరిషత్ ఫౌండర్ అభిషేక్ గౌడ్ వాళ్ళ మామను। అయితే ఆయన ఇక్కడ పంచవటి కాలనీ మణికొండలో కేఈ ప్రభాకర్ మా అభిషేక్ వాళ్ళ సొంతం మామనే, వాళ్ళ కూతుర్ని అభిషేక్ గౌడ్కి ఇచ్చిండు। అట్లా ఓరల్ అగ్రిమెంట్ తోటి అందులో కృష్ణ ధర్మ పరిషత్ ఆఫీస్ పెట్టిండు మా అల్లుడు। పెట్టాక దాన్ని ఎంతో 2 కోట్ల వరకు దాన్ని అన్ని ఇల్లును మంచిగా ఎంతో పాడుబడ్డ ఇల్లు లాగుండే అది, దాన్ని డెవలప్మెంట్ చేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఆఫీస్ నడుస్తుంది। అయితే కేఈ ప్రభాకర్ ఏం చేసిండంటే ఒక 2 మంత్స్ నాకు అవసరం ఉంటుంది నేను యూజ్ చేసుకుంటా అంటే మా అల్లుడు సరే మా మామనే కదా అని చెప్పి ఆయనకు సరే మామయ్య నువ్వు వచ్చినప్పుడల్లా ఆయన కర్నూలు ఉంటాడు కదా, వచ్చినప్పుడల్లా ఇక్కడనే ఉంటుండే, స్టే చేస్తుండే। అట్లా స్టే చేస్తూ ఇక ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు, మమ్మల్ని ఆఫీసులకు రానివ్వడం లేదు। ఏంటంటే మేము మీ ఆఫీసులకి వద్దు అది ఇది అంటే మేము ఇంత డెవలప్ చేసుకున్నాము, మరి మా 2 కోట్ల పెట్టుబడి పెట్టినాము, మా డబ్బులు మాకు ఇచ్చేయి అంటే ఇట్లా 6 నెలల నుంచి రేపిస్తా మాపిస్తా అది అంటే వాళ్ళ బావమరిది సొంత కేఈ ప్రభాకర్ వాళ్ళ బావమరిది మధ్యవర్తింది కేఈ సత్యం అని, ఆయన మధ్యవర్తిగా ఉండి మాకు ఇప్పిస్తా అని చెప్పి ఈ రోజు ఆ రోజు అని చెప్తే ఓ రోజు నాకు కేఈ ప్రభాకర్ గారు మణికొండకు వస్తుండని చెప్పి వచ్చి వెళ్ళి అడుగుదాము మరి మాట్లాడదామని మేము వెళ్ళినాం। వెళ్ళి అక్కడ ఆయన గేటు దగ్గర ఉన్నాడు, గేటు తీస్తుండు। మేము వెళ్ళి ప్రభాకర్ అన్న మరి మా డబ్బులు ఏంది ఏం కథ, మా అంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని మేము బయట తిరుగుతున్నాం అది అంటే ఎక్కడ డబ్బులు ఏం కథ ఎవడాడు అల్లుడు అని చెప్పి రాష్గా మాట్లాడి, బాగా డ్రింక్ చేసి ఉన్నాడు, రాష్గా మాట్లాడి అన్న ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట పెరిగింది ఆడు పిన్నకల్లా అతను మన అరే గన్స్ రివాల్వర్ అవి తీసుకురారా అనగా ఎదురుగా ఫార్చునర్ ఉంది, ఆ ఫార్చునర్లోకి వెళ్ళి ఒక పిస్టల్ ఒక రివాల్వర్ తీసుకొని వచ్చిర్రు ఇద్దరు, తీసుకొని వచ్చి ఇట్లా ఈయన చేతిలో మా కళ్ళ ముందే లోడ్ చేసిండు, రివాల్వర్ లోడ్ చేసి ఆ పిస్టల్ పక్క అతనికి ఇచ్చిండు। ఒక చేతిలో రివాల్వర్ పెట్టుకుంటే ఒకటి చేతిలో పిస్టల్ ఉంది, పిస్టల్ పక్క అతను తీసేసుకున్నాడు, ఆయన మాయమడి పడ్డాడు, ఆ రివాల్వర్తో పటాపట్ ఫైర్ చేసే వరకల్లా మా ప్రాణభయం అయిపోయింది। నేను నా కాలు కూడా కుంటి ఉరకనికి రాదు, నడుచుకుంటూ వచ్చి మెల్లగా సాయంత్రం తప్పించుకున్నాం, అక్కడికి వెళ్ళి ప్రాణభయంతో తప్పించుకున్నాక వచ్చి అందరితోటి కూర్చొని మాట్లాడినాక వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం, ఇలా జరిగింది సార్। అదే 25th రోజు। ఇంతకీ ఈ ఘటనలో వాస్తవాలు ఏంటి? బాధితుడు అంటూ ఉన్నాడు వెంకటేష్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపాడు గన్ తీసుకుని అని। మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు కాల్పులు జరిగాయా లేదా? పోలీసుల వెర్షన్ ఏంటి ఒకసారి చూద్దాం। ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది। దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం, మేము ఎంట్రీ పెట్టుకున్నాము యాజ్ పర్ ప్రొసీజర్। ఆ 2 పిటిషన్స్ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, ఎంక్వైరీ జరుగుతుంది। మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మా నోటీస్కి రాలేదు, అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు। దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం। ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మా నోటీస్లో లేదు। మేము చెప్పాను కదా ఆల్రెడీ మేము 2 పిటిషన్లు తీసుకున్నాం, 2 కూడా ఎంక్వైరీ చేస్తాం। Yes, it's a part of investigation. We will do it. సార్ కాల్పులు జరిగాయి, సీసీ ఫుటేజ్ కూడా సమర్పించామని బాధితులు చెప్తున్నారు। ఉంటే మీకు కూడా ఏమని చెప్పారు? కాల్పులు జరిగాయి, ప్రాణభయంతో పరుగులు తీసి మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు, ఆయన ఉంటే ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా సబ్మిట్ చేస్తున్న ప్రాబ్లం ఎంక్వైరీ చేస్తాం।
కేఈ ప్రభాకర్ దగ్గర లైసెన్స్ రివాల్వర్ కానీ తుపాకీ కానీ ఉన్నట్లు ఏమైనా గుర్తించారు? ఇప్పటివరకు లేదు, అంటే లేదు అసలు. ఆయన గన్మెన్ లేడు, గన్ కూడా లేదు. ఒకవేళ గన్ కల్చర్ ఉంటే ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే డెఫినెట్గా చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో 100% తీసుకుంటాం. ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే చేసేస్తాం. అయితే ఈ ఘటనలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి. మీరే చూసారుగా, బాధితుడు వెంకటేష్ గౌడ్ ఏం చెప్పాడు ఇంతకుముందు. కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ గన్ తీసుకొని గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపాడు అని. కానీ పోలీసులు అంటూ ఉన్నారు అక్కడ కాల్పులు జరిగినట్టుగా మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు అని. ఒకవేళ అటువంటి ఆధారాలు ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ వెంకటేష్ మాత్రం అక్కడ కాల్పులు జరిగాయి, ప్రాణభయంతో మేము అక్కడ నుంచి పరుగులు తీసాము అని చెప్తున్నారు. కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, 2 గన్స్ పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఒక పిస్టల్ పక్కనున్న వాళ్ళ చేతికి ఇచ్చేసి ఇంకొక గన్తో గాల్లోకి కాల్పులు జరిపారు. మాకు కేఈ ప్రభాకర్ నుంచి ప్రాణహాని ఉంది అని అంటూ ఉన్నారు. ఈ ఘటన మణికొండ పంచవటి కాలనీలో చోటు చేసుకుంది. మణికొండ పంచవటి కాలనీలో ఒక బిల్డింగ్కు సంబంధించి, ఒక ప్రాపర్టీకి సంబంధించి ఈ వివాదం నడుస్తోందని తెలుస్తుంది. మేము 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కృష్ణ ధర్మ పరిషత్ అనే ఆఫీస్ని మేము నడుపుకుంటూ ఉంటే దానికి కేఈ ప్రభాకర్ కొన్ని రోజులు ఆఫీస్ను వాడుకుంటాను అని అడిగి ఆ తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా డ్రాగన్ చేస్తూ ఉంటే డబ్బులైనా ఇవ్వండి, లేదు ఖాళీ అయినా చేయండి అని అడిగాం. దానికి గన్తో మమ్మల్ని బెదిరించారు, ప్రాణహాని ఉంది అని ఈ వెంకటేష్ గౌడ్ అంటూ ఉన్నారు. మరి ఏం జరిగింది? నిజంగా కాల్పులు జరిగాయా? వెంకటేష్ అబద్ధం ఆడుతూ ఉన్నాడా? పోలీసులు కాల్పులు జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని ఎందుకు చెప్తూ ఉన్నారు? పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్తో మాట్లాడి తెలుసుకుందాం. సాగర్, వాస్తవాలేంటి ఈ కేసులో? అక్కడ నిజంగా కాల్పులు జరిగాయా? ఒకవేళ కాల్పులు జరిగి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి శబ్దాలు కూడా వినిపించే అవకాశం ఉంటుంది కదా. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం. అక్టోబర్ 25వ తేదీన ఓ భవనానికి సంబంధించినటువంటి విషయంలో మామ అల్లుల మధ్య విభేదాలు, గొడవలు ఈ కాల్పులకు కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు వెంకటేష్ గౌడ్ ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ కాల్పుల కలకలం అంటున్నారు, కేఈ ప్రభాకర్ కాల్పులు జరపాలంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? కృష్ణ ధర్మ పరిషత్ ఆఫీస్ ఫౌండర్ మా అభిషేక్ గౌడ్ మా అల్లుడు, వాళ్ళ మామయ్య కేఈ ప్రభాకర్ ఇంట్లోనే ఆఫీస్ ఉంది. ఆయన పిల్లనిచ్చిన మామ, నేను మేనమామ. నా పేరు వెంకటేష్ గౌడ్. అయితే ఈ 6 మంత్స్ నుంచి వీళ్ళ ఆఫీసులో, ఇది మణికొండ పంచవటి కాలనీ. ఈ లావాదేవీ ఇప్పుడు అతను 2 నెలలు మా అల్లుడు మొత్తం దాన్ని డెవలప్మెంట్ చేసి 2 కోట్ల వరకు దానికి ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే ఇప్పుడు నేను 2 నెలలు నా ఇంటిని యూజ్ చేసుకుంటా అని చెప్పి కేఈ ప్రభాకర్ గారు వచ్చి, సో ఓకే మామేనే కదా అని చెప్పి ఆయనకు ఇచ్చాడు. ఇస్తే మళ్ళా 2 నెలల తర్వాత కూడా మేము ఆఫీసు నడిపించుకుంటాం అది అంటే, మీకు ఆఫీస్కి నేను ఇయ్యా, మీరు వెళ్ళిపోండి అది అని అంటే, మేమేమన్నామంటే ఆఫీసు వెళ్ళిపోయేటప్పుడు మరి మా పెట్టిన డబ్బులు అయితే ఇచ్చేసేయాలి కదా అని, ఈ రోజు ఇస్తాం ఆ రోజు ఇస్తామని వాళ్ళ బావమరిది కేఈ ప్రభాకర్ వాళ్ళ బావమరిది కేఈ సత్యం మధ్యవర్తిగా ఉండి, ఈ రోజు మాట్లాడదాం ఆ రోజు మాట్లాడదాం, ఈ రోజు ఇస్తాం ఆ రోజు ఇస్తాం అని చెప్పి 6 నెలలు దాన్ని సాగదీసేయండి. అయితే ఒక రోజు మణికొండకు ఈయన ప్రభాకర్ గారు వచ్చిరంటే మేము ఆయనతో మాట్లాడి చేసి రిలేషన్ కదా అని మాట్లాడదామని వెళ్తే, ఆయన ప్రభాకర్ అన్న మరి అభిషేక్ డబ్బులు గురించి మాట్లాడదాం అది అంటే, ఈ సత్యం ఉన్నాడు, ఆయన ప్రభాకర్ ఉన్నాడు అంటే ఎక్కడి పైసలు ఎవరల్లుడు అని చెప్పి రాశిగా మాట్లాడి బూతు మాటలు మాట్లాడితే 2 మాట మాకు కూడా పెరిగింది. నేను కూడా మా అనవలసి వచ్చింది. ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు అతను, ప్రభాకర్ అన్న గారు చాలా డ్రింక్ చేసి ఉన్నాడు. అరే గన్స్ తీసుకురండి అందులోకి వెళ్ళి, మన ఫార్చునర్లోకి వెళ్ళారు. అందులోకి వెళ్ళి ఒకడు అతను ఏం చేసిండు, ఒక పిస్టల్ ఒక రివాల్వర్ 2 తీసుకొని వచ్చిండు. 2 తీసుకొని వచ్చి అతని దగ్గరికి వెళ్ళి రివాల్వర్ తీసేసుకున్నాడు. మా ముందే అది బుల్లెట్లు, మేము అనుకున్నాం ఎందుకని భయపెట్టిస్తుండేమో కదా అనుకున్నాం. బుల్లెట్లు లోడ్ చేసుకుంటూ పిస్టల్ అతను పక్కకున్న అతనికి ఇచ్చి మా మీద మేము పక్కకి వెళ్ళిపోయినాం. పక్క మా ఇద్దరం ఉన్నాం, రాము యాదవ్ నేను ఫైర్ చేస్తూనే ఉన్నాం. ఫైర్ చేస్తుంటే ఒక బుల్లెట్ బయటకు వెళ్ళింది, ఆయన అది లాక్ అయిపోయినట్టు తెలిసింది మాకు. లేకపోతే అది ఈయన లాక్ కాకపోతే మేము ఇద్దరు ఫైర్ అవుతాం, మేము చనిపోదు. కాల్పులు జరిపి ఇక దీని మీద మేము ఆ రోజు నైట్లో ఇక భయపడి అక్కడిక్కడ వెళ్ళి. ఎంతమంది ఉండే ఆ రోజు ఆ కాల్పులు జరిగిన ప్రదేశంలో? మీ వాళ్ళు
వాళ్ళ మనుషులు ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? మేము కృష్ణ ధర్మ పరిషత్ కార్యకర్తలము నలుగురం ఉన్నాము. వాళ్ళు 35-40 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? 1 రౌండే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత మేము పారిపోయినాక తర్వాత ఆలోచించుకొని ఇక భయంతో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. మన రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. సిఐ గారితో మాట్లాడినాం. చర్య తీసుకుంటా అన్నాడు. అదే వాళ్ళది కూడా కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయండి సార్. మొత్తం పబ్లిక్ జామ్ అయ్యారు. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళ పబ్లిక్ ముందంటే రివాల్వర్ చేసి 600 మీటర్స్ వరకు మా ఎంబడి ఫాలో చేసి వచ్చారు. వాళ్ళు 30 మంది వెంబడించారు. వాళ్ళంతా మళ్ళీ కాల్పులు జరిపిన తర్వాత కూడా వెంబడించారు. 800 మీటర్స్ వరకు వచ్చారు మా ఎంబడి. అక్కడి నుంచి వాపస్ వెళ్ళిపోయారు. మేము అక్కడ ఇక్కడ వెళ్ళిపోయాం. గల్లీలు తిరుగుకుంటా మళ్ళీ ఫాలో కాగలరు అని చెప్పి మేము గల్లీలు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఆ బిల్డింగ్ ఎంత వరకు ఎవరి పేరు మీద ఉంది? అసలు అభిషేక్కి ఆ బిల్డింగ్కి ఏం సంబంధం అంటే? అభిషేక్ ఈయన మామ అల్లుండ్రు. వాళ్ళు 5 కోట్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ఏమైనా ఉందా? ఇద్దరికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చెప్పి అభిషేక్ మ్యూచువల్ అండర్స్టాండింగే ఓవరాల్ గా మామ అల్లుడు అనే రిలేషన్లా నడిపించుకుంటుండే అంతే. మామ ఇట్లా ఎప్పుడు ఆఫీసులోకి వెళ్ళగొడతాడని చెప్పి మా అల్లుడు కూడా ఊహించలే. మేము ఆయన కన్నా అల్లుడే, నాకైనా అల్లుడే. అది కూర్చొని మాట్లాడదామని వచ్చినందుకు మా మీద కాల్పులు జరిపింది. డబ్బులు ఇస్తా అని చెప్పిండా కేఈ ప్రభాకర్ అంటుండే. వాళ్ళ బామర్ది కేఈ సత్యం ఉన్నాడు, ఆయన మధ్యవర్తిగా. ఎగ్జాక్ట్లీ ఇది ఏ రోజు జరిగింది? మీరు పోలీసులకు ఏ రోజు ఫిర్యాదు చేశారు? 25 శనివారం మధ్యాహ్నం 1 o'clock అన్నారు. మరి ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? అడుగుతున్నాం, ఎందుకు చర్య తీసుకోలేదు, ఏం లేదు, ఎఫ్ఐఆర్ చేశారా లేదా అని అడగనీకి వచ్చినాము. ఇప్పుడు సిఐ గారు ఇప్పుడు వచ్చిండు. పోలీసులు ఫైనల్ గా ఏం చెప్తారు? పోలీసులకు ఏం చెప్తారు? మాకు న్యాయం చేయాలి, వాళ్ళతో మాకు ప్రాణహాని ఉన్నది, ఎప్పుడైనా వాళ్ళతో ఇప్పుడు మాకు జోక్యమే ఉన్నది. మాకు కేఈ ప్రభాకర్ తోటి చాలా ప్రాణహాని. ఇప్పుడు వీళ్ళు చర్య తీసుకోకపోతే వాళ్ళు ఇంకా వేగిపోతారు, విచ్చలబెడి తనం చేస్తారు. ఇది కేఈ ప్రభాకర్ తన పైన కాల్పులు జరిపాడు. తప్పించుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాం, ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారి నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి, పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితుడు వెంకటేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాయదుర్గం నుండి. మణికొండ పంచవటి కాలనీలో ఈ కాల్పులు జరిగాయి, మాకు రక్షణ కల్పించండి, కేఈ ప్రభాకర్ నుంచి మాకు ప్రాణహాని ఉంది అని వెంకటేష్ గౌడ్ చెప్తున్నారు. ఓ వివాదంలో కేఈ ప్రభాకర్ మాపై కాల్పులు జరిపారు అని బాధితుడు వెంకటేష్ గౌడ్ అంటూ ఉన్నారు. మాకు కేఈ ప్రభాకర్ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్తున్నాడు. ఈ ఘటన మణికొండ పంచవటి కాలనీలో చోటు చేసుకుంది. మణికొండ పంచవటి కాలనీలో కేఈ ప్రభాకర్కి చెందిన 5 కోట్ల రూపాయల విలువైన ఒక బిల్డింగ్ ఉంది. అందులో కృష్ణ ధర్మ పరిషత్ కార్యాలయాన్ని మా అల్లుడు అభిషేక్ గౌడ్ అదే భవనంలో నిర్వహించేవాడు. ఆ భవనాన్ని మా అల్లుడు అభిషేక్ గౌడ్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెనోవేట్ చేశాడు. అనంతరం కృష్ణ ధర్మ పరిషత్ కార్యాలయాన్ని వెకేట్ చేయించారు కేఈ ప్రభాకర్ అని చెప్తున్నాడు. కేఈ ప్రభాకర్ 2 నెలలకు అందులో ఉంటాను అని అడిగాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. 6 నెలలుగా మేము డెవలప్మెంట్ చేసిన డబ్బులు ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా వేధిస్తున్నాడు అని వెంకటేష్ గౌడ్ చెప్తున్నాడు. అక్టోబర్ 25వ తారీఖున కేఈ ప్రభాకర్ దగ్గరకు అడిగితే అతను మద్యం మత్తులో ఉన్నాడు, మమ్మల్ని బెదిరించాడు, ఫార్చునర్లో నుంచి ఒక రివాల్వర్ పిస్టల్తో కాల్పులు జరిపాడు, మేము ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయాము, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కేఈ ప్రభాకర్ నుంచి మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కేఈ ప్రభాకర్పై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని బాధితుడు వెంకటేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.